సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తివంతుడా సర్వశక్తివంతుడా. నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తివంతుడా సర్వశక్తివంతుడా. నీవు తప్ప ఎవరు నాకు లేనే లేరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజింపరయ్యా. నీవు తప్ప ఎవరు నాకు లేనే లేరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజింపరయ్యా. నిత్యము నీ నామమునే స్తుతించెదను, నిత్యము నీ నామమునే స్తుతించెదను. స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాకృపా ప్రేమ గల మా దగ్గర తండ్రి, నీ నామమునకు వేలాది స్తోత్రములైనా విశ్రాంతి దినములు పరిశుద్ధముగా ఆచరించడానికి నీ మందిరంలో నిబడిన మేమందరము తండ్రి సంతోషంతో ఉత్సాహంతో ఉజ్జీవంతో హృదయపూర్వకంగా నేను స్తుతించి గనపరచడానికి కీర్తించి కొనియాడడానికి మహిమపరచడానికి నీవు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి నీకు వేలాది వందనములు తండ్రి. ఈ సమయంలో తండ్రి ఆరాధన కొరకైన వాక్యాన్ని నీ సేవకుడు బోరుగా వాడుకుని మాకు అందించండి. నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క హృదయ ద్వారా తెరిచి నీ వాక్యం నాటబడి ఫలించులాగా సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరూ తండ్రి ఆత్మతోనూ సంచులతోనూ పాటల ద్వారా ప్రార్థన ద్వారా అందించడానికి సహాయం దయచేయండి. అదే సమయంలో సండే స్కూల్ మినిస్ట్రీ యూత్ మినిస్ట్రీలో కూడా నీ కృప చూపించి సహాయం దయచేయమని నీవే మా మధ్యలో ఉండమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా వెనుకలతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ సాంగ్ పాడుకుందాం. పాడండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్.
అనుదినము ప్రకటించిన ప్రేమతో book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you on the way. Oh, the best book to read is the Bible. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం తీయండి. ప్రతి ఒక్కరూ బైబిల్ నుంచి సాంగ్స్ 29 చాప్టర్. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం. సాంగ్స్ 29 కీర్తనల గ్రంథం 29వ అధ్యాయంలో ఈరోజు 11 వచనాలు ఉన్నాయి. అందులో 2 మెసేజ్లు కూడా దీని నుంచి మనం తీసుకుంటాం. ఒకసారి ఈ వాక్యాన్ని అంతటినీ మార్చి చదువుకుందాం. మొట్టమొదటి నేను చదువుతున్నాను చూడండి. సామ్స్ 29. ప్రతి ఒక్కరూ బైబిల్ తీయండి. నేను మధ్య వచనం చదువుతాను, 2వ వచనం మీరు చదవాలి. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమున చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షమును విరుచును, యెహోవా లెబనోను దేవదారు వృక్షమును మొక్కలుగా విరుచును. తోడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును, లెబానోనును షెర్యోనును దుర్పోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరం అగ్నిజ్వాలను ప్రజ్వలింపచేయుచున్నది, యెహోవా స్వరము అరణ్యమును కదిలించును, యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేడను ఎనచేయును, అది ఆకులు రాల్చును, ఆయన ఆలయంలో ఉన్నవనియు ఆయనకి ప్రభావం అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడైను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించెను, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. అఖిల 5వ నెంబర్ పైన ఆపేయమ్మా. ఓకే, ఈ అధ్యాయంలో ఆరాధన మెసేజ్ దైవ పుత్రులారా అనే పదం నుంచి ఆరాధన మెసేజ్ చెప్పుకుందాం. ఆరాధన మెసేజ్కి ఏంటంటే దైవ పుత్రులారా అనే పదం నుంచి ఆరాధన మెసేజ్ చెప్పుకుందాం. మరి సెకండ్ మెసేజ్లో యెహోవా స్వరము అనే మాట 7 సార్లు చెప్పబడ్డది. అర్థమైందా? ఏంటి యెహోవా స్వరము అనే పదం ఈ అధ్యాయంలో 7 చోట్ల చెప్పబడ్డది. మొట్టమొదటిగా 3వ వచనంలో చూడండి, యెహోవా స్వరము అది మొదటిసారి. అలాగే 4వ వచనంలో చూడండి, యెహోవా స్వరం అది రెండవది. 4వ వచనంలో సెకండ్ లైన్లో చూడండి, యెహోవా స్వరం అది మూడవది. 5వ వచనం చూడండి, యెహోవా స్వరం నాలుగవది. 5వది 7వ వచనంలో చూడండి, యెహోవా స్వరం 5వ వచనం. అలాగే 5వసారి. 8వ వచనంలో చూడండి, యెహోవా స్వరం 6వసారి. 9వ వచనంలో యెహోవా స్వరము 7వసారి. 7 సార్లు యెహోవా స్వరము యెహోవా స్వరము యెహోవా స్వరం చెప్తూ యెహోవా స్వరం ద్వారా ఏమి జరుగుతుందో కూడా 7 విషయాలు తెలియజేశాడు. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో యెహోవా స్వరం ద్వారా ఏ 7 విషయాలు జరుగుతున్నాయో, ఈ కొత్త నిబంధన ద్వారాలో కూడా క్రీస్తు స్వరం ద్వారా ఆ 7 విషయాలు ఏం జరుగుతున్నాయో, అక్కడ ఏం జరుగుతున్నాయో అయ్యే జరుగుతూ ఉంటాయి. పాత నిబంధన కొట్టివేయబడింది, నూతన నిబంధన ద్వారా క్రీస్తుని కాదు, దాని ప్రవచన నెరవేర్పే కొత్త నిబంధన. కాబట్టి యెహోవా స్వరము ఏది జరుగుతుందని చెప్పాడో నూతన నిబంధనలో క్రీస్తు స్వరం ద్వారా కూడా అదే జరుగుతుందనేది మనం చెప్తాం. కాబట్టి అది లేఖనాలు చెప్తున్నాయి. కాబట్టి ఇది సెకండ్ మెసేజ్గా చెప్తాం. యెహోవా స్వరము 7 విధాలుగా ఏం జరుగుతుందో క్రీస్తు స్వరం ద్వారా కూడా అదే జరుగుతుంది. అది సెకండ్ మెసేజ్లో చెప్తాం. మరి మొదటి మెసేజ్ ఏంటి? దైవ పుత్రులారా అనే పదం నుంచి ఒక 4 విషయాలు చెప్తాం. ఏంటి దైవ పుత్రులారా అని ఎవరినంటారు? ఎవరి పిల్లల్ని వారి పిల్లలని పిలుస్తారు. రెక్కి తప్పేసి ఎవరి పిల్లల్ని వారి పిల్లలుగా పిలుస్తూ ఉంటారు. పలానా పాస్టర్ గారు అబ్బాయి, పలానా రాంబాబు గారు అబ్బాయి, సామిల్ గారు అబ్బాయి, డానియల్ గారు అబ్బాయి, చాలీస్ గారు అబ్బాయి, అలాగా తండ్రిని సంబోధిస్తూ పిలుస్తారు కదా, వాళ్ళ పిల్లలు అంటారు. ఇప్పుడు దైవ పుత్రులారా అంటే దేవుని పిల్లలారా అని పిలుస్తున్నారు.
ఇప్పుడు మళ్ళీ ఎవరు పలుకుతారు? పలానా పాస్టర్ గారి అబ్బాయి అంటే పాస్టర్ గారి అబ్బాయే పలుకుతారు. దైవ పుత్రులారా నేను పిలిచారనుకోండి, మీరు ఓకే పాస్టర్ గారిని ఎవరు చేతులు ఎత్తాలి? దైవ పుత్రులారా, దేవుని బిడ్డలు చేతులు ఎత్తాలి. అసలు ఎవరు దేవుని పుత్రులు? ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు? మనం దేవుని పుత్రులమా కాదా మనకి తెలియాలి కదా. అసలు మనం ఏ స్థితిలో ఉన్నాం? ఒకప్పుడు మన జీవితం ఏంటి? ఒకప్పుడు మన తండ్రి ఎవరు? ఇప్పుడు మన తండ్రి ఎవరు? అది మనం తెలుసుకుంటే మనము ఎవరి పుత్రులమో మనకు అర్థమవుతుంది. చూడండి, అందుకనే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ఏమని చెప్పబడింది? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చబోచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించియే మాట్లాడు. వాడు అబద్ధికుడునో అబద్ధములకు జనకుడునై ఉన్నాడు. ఒకప్పుడు మారు మనసు రక్షణ బాప్తిజం పొందకముందు మన పరిస్థితి ఏంటి? మన జీవితం ఏంటంటే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఎవరైతే రక్షింపబడకుండా ఉన్నారో మన తండ్రి ఎవరంటండి? అపవాది అంట. అప్పుడు మనం దైవ పుత్రులారా అంటే మనం పలకూడదు. ఎవరి పుత్రులారా అంటే పలకాలి? అపవాది సంబంధులు. మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీరు మీ తండ్రి అపవాది. చూడండి, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడాడు. కాబట్టి ఈ అపవాది తండ్రి యొక్క లక్షణం ఏంటి? అవలీలగా అబద్ధాలు అనేస్తూ ఉంటాడు. నోరు తెరిస్తే పెదాల మీద అబద్ధాలు ఉంటాయి. అది ఎవరి స్వభావం? అది అపవాది స్వభావం. అంటే తండ్రి స్వభావం పిల్లలకు వస్తుంది కదా. అంటే నీకు అబద్ధాలు ఆడే స్వభావం నీలో ఉందంటే నీ తండ్రి ఎవరండి? అపవాది. అపవాది ఏంటి? అవలీలగా అబద్ధాలు ఆడే మనిషి. చూడండి, వాడు సత్యమే లేదు, వాడిలో సత్యమందు నిలిచిన వాడు కాడు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడను. వాడు అబద్ధికుడును అబద్ధములకు జనకుడునై ఉన్నాడు. వాడి పేరుకు మరో పేరు ఏంటంటే అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. ఆడి దగ్గర పుట్టింది అబద్ధం అనేది. కాబట్టి మన తండ్రి ఎవరో కాదో మనం నిర్ణయించుకోవాలి. అంటే మన నోరు మన పెదాల మీద అవలీలగా చిన్న విషయానికి పెద్ద విషయానికి ఏ విషయానికైనా ముందు అబద్ధం వచ్చేస్తూ ఉంటుంది. అలా వచ్చేస్తుందంటే ఆ లక్షణం ఎవరిదండి? అపవాదిది. అప్పుడు మన తండ్రి అపవాదని మనం గ్రహించుకుని మనం ఏం చేయాలండి? దైవ పుత్రులారా అని పిలుస్తున్నప్పుడు మనం పలకడానికి ఛాన్స్ లేదు. నువ్వు దేవునికి పుట్టిన బిడ్డవైతే నువ్వు అబద్ధం ఆడగలవు. నువ్వు అపవాదికి ఉండే లక్షణాలు నీలో ఉండనే ఉండవు. ఈ రోజున మనం తెలుసుకోవాల్సిందంటే, ఒకప్పటి జీవితం మీ తండ్రి అపవాది. ఈ లోకానుసారంగా నడుచుకున్న వారై ఉన్నారు, ఆయన దురాశను నెరవేర్చిన వారై ఉన్నారు. కానీ ఈ దినమనైతే మీరు ఆ స్వభావాన్ని అంతటినీ యేసయ్య కాల్చిన సిలువలో రక్తంలో కడగబడిన అనుభవంలో, పరిశుద్ధపరచబడిన అనుభవంలో ఆయన బిడ్డలుగా దైవ పుత్రులుగా నేను పిలువబడుతున్నాను. కాబట్టి దైవ పుత్రులారా అని మిమ్మల్ని పిలుస్తున్నప్పుడు మీకు 4 స్వభావాలు 4 లక్షణాలు ఉండాలి. ఎవరు దైవ పుత్రులు అంటే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తాను ఎందరు అంగీకరించినో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. కాబట్టి మొట్టమొదటిగా ఏం చెప్పాను? దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో చెప్పారు. దేవుని పిల్లలు అవ్వడానికి మార్గం ఏంటి? దేవుని పిల్లలు అవ్వడానికి ఒకవేళ అపవాది పిల్లలుగా ఉంటే దేవుని పిల్లగా మారాలనుకుంటున్నాడు. దానికి మార్గం ఏంటంటే, తను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి
దేవుని పిల్లలగటకు ఆయన అధికారం అనుగ్రహించింది. మీరు ఒకప్పుడు అపవాది పిల్లలే, కానీ మీరు ఎప్పుడు అలా ఉండిపోవడానికి ఆయన ఇష్టపడట్లా. మీరు దేవుని పిల్లలుగా మారడానికి అవకాశాన్ని కల్పిస్తున్నాడు ఆయన. అవకాశాన్ని కల్పించి దానికి ఏంటి ఆ మార్గాన్ని కల్పించాడంటే, తను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవటకు ఆయనకు అధికారము అనుగ్రహించాడు. ఇప్పుడు ఈ రోజున నువ్వు దేవుని బిడ్డగా, దైవపుత్రుడుగా అధికారం పొందుకోవడానికి ఇష్టపడితే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన అంగీకరించే వ్యక్తిగా ఉండాలి. అయ్యా, నేను దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి, భక్తి అండి, గౌరవం అండి. మరి ఆయన నీ హృదయం మీద అధికారాన్ని, నీ హృదయం మీద అధికారానికి ఆయనకి ఇచ్చావా? ఇవ్వలేదు. ఆయన అంటే భక్తే. ఆయన ఎక్కడ ఉంచుతున్నామంటే దూరంగా ఉంచి నీ హృదయం మీద ఇంకా అధికారాన్ని అపవాదిని ఉంచుతున్నాం. సీఎం ఎవరైనా ఒక్కడే అవుతారు, ఆ సీటు ఖాళీ చేసి ఎలక్షన్లో అయితే వాళ్ళే అవుతారు. కాబట్టి నీ హృదయం మీద అధికారం ఎవరికి ఇస్తున్నావు? నువ్వు ఆయన అంగీకరించావంటే, ఆయనకి ఓటేసావంటే నీ హృదయం అనే సింహాసనంలో ఆయన కూర్చోబెట్టగలగాలి. కూర్చోబెడితే ఆయన స్వభావం నీకు వస్తుంది. ఈ అపవాదిని ఖాళీ చేయకుండా ఆయనకి ఓటేశాను అనేది అబద్ధమైపోతుంది. మళ్ళీ అబద్ధికుడు జనకుడునైనట్టు దేవుని విషయంలో నాకు చాలా భక్తి అండి, చాలా గౌరవం అండి, పాటలు బాగా పాడతాను, ప్రార్థన బాగా చేస్తాను, అన్నీ చేస్తాను, కానీ నా హృదయం అనే సింహాసనం మీద ఎవరున్నాడండి? అబద్ధికుడు ఉన్నాడు. కాబట్టే నువ్వు అబద్ధాలు అవలేలుగా మాట్లాడుతున్నావు. కాబట్టి అది నువ్వు ఆయన విశ్వాసం ఉంచినట్టు కాదు, ఆయన అంగీకరించినట్టు కాదు. అందుకని ఇంకా నువ్వు దేవుని పిల్లడుగా మారట్లేదు. ఈరోజు నిజంగా నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే నీ హృదయంలో ఖాళీ చేసుకుని ఆయన్ని అంగీకరించి నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానించి నీ హృదయం అనే సింహాసనం మీద సంపూర్ణ అధికారం ఆయనకి ఇచ్చి ఆయన రక్తంలో నువ్వు కడబడిన అనుభవం ఉంటే నువ్వు దేవుని పిల్లడుగా మారబడతావు. అప్పుడు అలా మారబడిన పిల్లల్ని నేను పిలుస్తున్నాను. అప్పుడు దైవపుత్రులారా, ఎవరు పలుకుతారో అర్థమైందా? దైవపుత్రులారా వాళ్ళకి పిలిచి వాళ్ళకి 4 లక్షణాలు కలిగి ఉండాలి. అటువంటి దైవపుత్రులకి 4 లక్షణాలు కలిగి ఉండాలి. ఆ 4 లక్షణాలు ఏంటంటే రోమా 8:20-21 రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 20-21 చదవండి. రోమా 8:20-21 రోమా 8:20-21 ఏలయనగా సృష్టి నాశనములకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలుగా మారడానికి మార్గం చెప్పాను. దేవుని పిల్లలు ఉండే 4 లక్షణాల్లో దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రం పొందుదలను నిరీక్షణ కలదై. అంటే దేవుని పిల్లలకి ఏముంటుందంట? నిరీక్షణ ఉంటుంది. నేను దేవుని నిత్యరాజ్యంలోకి వెళ్ళి స్వేచ్ఛగా ఆయన స్తుతి అని ఆరాధిస్తూ ఉంటానండి. ఆయన ఆరాధిస్తూ ఉంటానని మనము నిరీక్షణ కలిగిన వారంగా ఉంటాం. అంటే దేవుని పిల్లలకు ఉండే మొట్టమొదటి లక్షణం ఏంటంటే నిరీక్షణ కలిగిన వారంగా ఉంటారు. ఎప్పుడైతే నిరీక్షణ కలిగి నిత్యజీవంలో దేవుడు తప్పకుండా ఆయనతో కలిసి జీవిస్తాం, ఆయన ఎల్లప్పుడూ స్తుతి అని ఆరాధిస్తూ ఉంటాం అనే నమ్మకం, విశ్వాసం మనలో స్థిరపరచబడిందో, నిరీక్షణ కలిగిన వారు ఈ లోకంలో ఉన్న దేనికి చింతించేవారుగా ఉంటారు. ఎందుకంటే ఈ జీవిత ప్రయాణంలో మనకు వచ్చే కష్టాలు సుఖాలు ఏమండి ఒక స్టేషన్లో తర్వాత ఒక స్టేషన్ లాంటిది. ఎందుకంటే మన గమ్యం అనేది గమ్యం కోసం నిరీక్షణ కలిగిన వారు ఉన్నాం. ఈ లోకంలో శరీరాలు కలిగే కష్టాలే కానీ, మనసాలు కలిగే గాయాలు కానీ, ఈ లోకంలో ఉన్న పరిస్థితులకి దేనికి మనం చింతించే వారంగా ఉందాం. మనం నిరీక్షణ కలిగి ఎల్లప్పుడూ ఆయన వైపు చూస్తూ సంతోషంగా ఉండేవారంగా ఉన్నాం. ఎందుకంటే ఆయన ఇచ్చే నిత్య సంతోషం నిత్య జీవంలో దొరుకుతుందని నమ్మకంతో నిరీక్షణ కలిగిన వారుగా దేవుని పిల్లలు ఉంటారు. మరి దేవుని పిల్లలుగా నీకు ఆ లక్షణం ఉందా? దేవుని పిల్లలుగా నువ్వు నిరీక్షణ కలిగిన అనుభవంలో నువ్వు ఉన్నావా? ఈ నిరీక్షణ అనే పదం చిన్న పదం కాదు, చాలా పెద్ద పదం. అసలు నిరీక్షణ పండుగలు అనే ఒక చక్కని నేను మీటింగ్స్ పెట్టాలనుకుంటున్నాను. దానికి కూడా ఆలోచిస్తున్నాను, ఎప్పుడు పెట్టాలి అంటే ఇందాకే మందిరంలోనే ఒక ఆలోచన వచ్చింది నాకు. ఈస్టర్ రోజున మన స్వగ్రామాల్లో ఉంటే ఏం చేస్తామంటే, మన తల్లిదండ్రులు ప్రభువునందు నిద్రించుంటే అందరితో పాటే మనం కూడా సమాధుల దగ్గరికి వెళ్ళి కొంతమంది
అది కాదు ఇది కాదు అనుకున్నా అందరూ ఏం చేస్తారో సమాధి దగ్గరికి వెళ్ళి కొవ్వొత్తులు పెట్టి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుని వస్తాం. ప్రపంచంలో అంతా జరుగుతూ ఉంటుంది కదా. ఇక్కడ దూర దూరంలో ఉన్న వాళ్ళు వెళ్ళలేకపోతున్నాం కదా. నేను సేవలో ఉండి నేను వెళ్ళలేకపోతున్నాను. చాలామంది ఒకసారి వెళ్ళగలిగితే రెండోసారి వెళ్ళలేకపోతూ ఉంటారు కదా. నాకు నిజంగా దేవుడు ఇందాక ఆలోచించాడు, ఈస్టర్ రోజున మనం వెళ్ళలేకపోయామనే ఫీలింగ్ లేకుండా ఉండడానికి ఆ ఈస్టర్ రోజున పెట్టుకున్న ప్రేమను అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఎవరైతే ప్రభువునందు నిశ్చించిన తల్లిదండ్రులు ఉన్నారో వారి బిడ్డలు వచ్చి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారిని జ్ఞాపకం ఇక్కడే చేసుకుంటే మధ్యాహ్నం నుంచి నిజంగా మనకు ఎంతో సంతోషంగా ఉంటుంది కదా. అలా జ్ఞాపకం చేసుకోవాలి. కొవ్వొత్తులు మరి ఎక్కడ పెట్టాలండి మాస్టర్ గారు? ఇక్కడ సమాధానం లేవు కదా అంటే నాకు అది కూడా వచ్చింది. ఎక్కడ పెట్టాలి? బాప్తిజం తొట్టి దగ్గర పెడదాం. నేను ఒక్కొక్కరు 4 క్యాండిల్స్. ఎందుకు బాప్తిజం తొట్టి దగ్గర పెట్టాలి? బాప్తిజం తొట్టిలో ఏం జరుగుతుంది అక్కడ కార్యక్రమం? మృతమైన స్వభావంలో చనిపోయిన వారుగా ఉంటున్నారు. ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటున్నారో నూతన స్వభావంతో జీవించే వారుగా ఉంటారు. బాప్తిజం తొట్టిలో జరిగేది ఏంటంటే వారు చనిపోతున్నారు. దేని విషయంలో? మృతమైన స్వభావంలో చనిపోయి మరలా తిరిగి జన్మించి నూతన స్వభావంతో జీవించిన అనుభవం కలుగుంది. అంటే నిజమైన చనిపోయిన అనుభవం, పాపంలో చనిపోయిన అనుభవం బాప్తిజం తొట్టులోనే మన హృదయంలో జరుగుతుంది. సంఘమందరంతో బాప్తిజం తొట్టులో ఆ బాప్తిజం తీసుకుంటూ ఉంటాం. కాబట్టి 2 క్యాండిల్స్ అక్కడ పెడితే బాగుంటుందని దేవుడు ఆలోచించాడు. అంటే మనం ఒకవేళ వెళ్ళలేని సందర్భంలో అక్కడ 2 క్యాండిల్స్ పెట్టి ఆఫ్టర్ లంచ్ ప్రారంభించిన తర్వాత 2 నిమిషాలు వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనం వారి లోకంలో నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. దేవుని వాక్యం చెప్తుంది కదా, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం. వారు నీతిమంతులుగా మార్చబడ్డారు, లోకంలో నీతిమంతులుగా జీవించారు. వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి జీవిత క్రియలని మనం మరొకసారి మెమరైజ్ చేసుకోవడం ద్వారా మనం కూడా అలా జీవించాలని వాళ్ళ సాక్ష్యాన్ని షేర్ చేసుకుంటూ ఉంటాం. మరి ఈస్టర్ నుంచే అది దేవుని చిత్తమైతే, దేవుని కృప ఉంటే ఈ నిరీక్షణ అనే పదంలో మనం ఆ విషయాన్ని దేవుడు మరొకసారి నిరీక్షణ కలిగిన వారుగా మనం ఉండాలి అనే సత్యాన్ని ఆ రోజు మరొకసారి అందరి మాటల్లో మనం బలపరుచుకుంటూ స్థిరపరచబడదాం. కాబట్టి దేవుని పిల్లలకి ఏ లక్షణం ఉండాలమ్మా? నిరీక్షణ, హోప్ అంటే ఏంటి? మన పిల్లలు ఎప్పటికైనా గొప్పలు అవుతారండి అని ప్రతి తల్లిదండ్రులకు ఉంటుందా ఉండదా? మన పిల్లల్ని చూసుకుని మనం నవ్వుకుంటూ ఉంటాం, సంతోషిస్తూ ఉంటాం. ఎప్పటికైనా ఎలాగన్నా వీళ్ళు చాలా ప్రయోజకులు అవుతారు అనుకోకుండా ఏ తల్లిదండ్రులను ఉండగలరా? ఉంటారా? ఎలాగన్నా బాగా మంచిగా సెటిల్ అవుతారు, మంచిగా ఉంటారు అని ఒక హోప్ ఉంటుంది కదా మన పిల్లల. అలాంటి హోప్, అలాంటి నిరీక్షణ మనం కూడా నిత్య జీవానికి వెళ్తామని ఆయన దగ్గర సంతోషంగా ఇప్పుడు పాడారు కదా, స్తుతి అలా దేవుని స్తుతిస్తూ కొనియాడుతూ సంతోషంగా ఉంటామని హోప్ మనలో ఉండాలి. అది దేవుని పిల్లలకు ఉండాల్సిన మొదటి లక్షణం. రెండో లక్షణం ఏంటంటే 1 యోహాను 3:1. 1 యోహాను 3:1. 1 John 3:1. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించిన చూడుడి, మనము దేవుని పిల్లలమే. చాలండి, మనము దేవుని పిల్లలము. దేవుని పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. దేవుని పిల్లలకి మొదటి నిరీక్షణ ఉంటుంది. రెండోది మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టు ప్రేమ అనుగ్రహించినవో చూడండి. నువ్వు దేవుని పిల్లలుగా పిలువబడుతున్నావు అంటే నీలో ఎటువంటి ప్రేమ పెట్టాడండి దేవుడు? దేవుని ప్రేమ పెట్టాడు. దేవుని ప్రేమ కనుక నీలో ఉంటే నీ కోపం రాదు, క్షమించే గుణం ఉంటుంది. నీకు అన్యాయం చేసినప్పుడు కూడా ఓర్చుకుంటావు, నిన్ను అవమానపరిచినప్పుడు ఓర్చుకుంటావు. కోపం అనేది రానే రాదు. నిజంగా దేవుడు మన ఎట్లా కోపం ఇస్తే ఈ రోజున మనం ఏమైపోతాం చెప్పండి? నాకు కూడా కోపం రాకపోవడానికి అదే కారణం అని నేను అనుకుంటాను. మా ఫ్రెండ్ ఇంజనీరింగ్ చదువుతున్న ఒక అబ్బాయి అన్నాడు, ఏంటంటే ఏమైనా లో బీపీ ఉందా? ఎవడేదో కామెంట్ చేసినా సరే రెస్పాండ్ అవ్వేంటి? నీకు లో బీపీగానే ఉందా, నువ్వు రెస్పాండ్ అవ్వట్లేదని, తిరిగి కౌంటర్ అవ్వట్లేదంటే నాకు కోపం రావట్లేదు. ఎవరికైనా 99% కోపం పడడం అనేది నా జీవితంలో మరి మీరు చూసి చాలా తక్కువ, అరుదు. అసలు 99% రాదు. ఎందుకు రావట్లేదంటే ఇంకా వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఇంకా క్షమిస్తా, ఇంకా వాళ్ళ ప్రేమగానే ఉంటాం. ఎందుకంటే దేవుని ప్రేమ నిరంతరం వారిని ప్రేమించేదిగా ఉంటుంది, వారిని సరిచేసేదిగా ఉంటుంది, హెచ్చరించేదిగా ఉంటుంది, గద్దించేదిగా ఉంటుంది. కానీ ఇంకా ప్రేమ అనేది ఉంటుంది. కాబట్టి వారి మనము శ్రద్ధ కలిగిన వారంగానే ఉంటాం.
అటువంటి ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని పిల్లలకు తండ్రి తన పిల్లల్లో దేవుని ప్రేమను చూస్తున్నాడు. కాబట్టి దేవుని పిల్లలకి రెండో లక్షణం ఏముండాలి? ఏముండాలి రామయ్య గారు? దేవుని ప్రేమ ఉండాలి. మనుష్యుల ప్రేమ కాదు, దేవుని ప్రేమ ఉండాలి. అందరినీ ప్రేమించే గుణం ఉండాలి. మూడోది ఏంటంటే 1 యోహాను 3:2 అక్కడే 2 ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనము ఇక ఏమవుతుందో ఇంకా ప్రత్యక్షపడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఆయన పోనీయుమని ఎదుగుదాం. ఎటువంటి విశ్వాసం అండి? మనం ఇంకా దేవుని పిల్లలమే. ఆయన రాకంలో ప్రత్యక్షపరచబడినప్పుడు ఆయనతో ఎత్తబడే గుంపులో ఉండి ఆయన చూచే వారంగా మనం ఉంటాం అని ఒక నమ్మకము, విశ్వాసము మనకు ఉండాలి. బుద్ధిగల కన్యకలు ఏమయ్యారండి? ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉన్నారు. ఆయన చూశారు, ఆయన ప్రత్యక్షపరచబడినప్పుడు ఆయన చూశారు. అటువంటి విశ్వాసాన్ని కనపరిచారు. దేవుని పిల్లలకి మూడోదిగా ఉండాల్సింది ఏంటంటే విశ్వాసం. ఎటువంటి విశ్వాసం? దేవుడు ఏ నిమిషం అందు వచ్చినా సరే దేవుడు నేను చూడగలను, ఆయనతో పాటు నన్ను తీసుకెళ్ళగలడు. బుద్ధిగల కన్యకల వలె ఆయనతో పాటు నన్ను తీసుకెళ్తాడనే ఒక విశ్వాసాన్ని దేవుని పిల్లలు కనపరచగలరు. 4వ విషయం ఏంటంటే అక్కడ చూడండి 1 యోహాను 3:9-10 దేవుని మూలంగా పుట్టిన ప్రతి వారిలో ఆయన బీజం నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. దేవుని బీజం వాళ్ళలో ఉంది కదండి. ఎవరన్నా బిడ్డలో తండ్రి మూలంగానే ఆ DNA ద్వారానే పుడతారు కదా. తండ్రి పోలిక. ఇంటి పేరు ఎందుకు పెడుతున్నారండి? తండ్రి ఇంటి పేరు, తల్లి ఇంటి పేరు పెట్టచ్చు కదా. మగపిల్లడు పుట్టాలా, ఆడపిల్ల పుట్టాలా అనేది డిసైడ్ చేసేది తండ్రే. సైన్స్లో చదువుకుంటాం కదా. కాబట్టి తండ్రి ఇంటి పేరు పెడుతున్నారు ఏ దేశానికి వెళ్ళినా. కాబట్టి తండ్రి బీజం మనలో ఉంది. తండ్రి బీజం మనలో ఉంది. నువ్వు తండ్రి మూలంగా పుట్టావు, తండ్రి బీజం నీలో ఉంది. కాబట్టి నువ్వు పాపం చేయవు, చేయజాలవు కూడా. ఎందుకంటే నీ తండ్రి బీజం నీలో ఉంది కాబట్టి పాపం చేయవు, చేయజాలవు. దేవుడు ఎప్పుడు మళ్ళీ పాపం చేయకుండా భద్రపరిచేవాడుగా ఉంటాడు. ఆయన హస్తాల్లో భద్రపరిచేవాడుగా ఉంటాడు. ఆయన పిల్లలు శోధింపబడుతున్నప్పుడు పాపపు రోకలు ఇలాగా మరి వేటగాడు జరిగినట్టు చల్లబడి మన ముందు శోధింపబడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ సమయంలో మనకు ఉపాయాన్ని ఇచ్చి, ఆలోచన ఇచ్చి, తెలివినిచ్చి ఆ శోధన మనం జయించలేనప్పుడు ఆయన హస్తాల్లో భద్రపరిచి మనల్ని పక్కకి లాకెళ్ళిపోతాడు. సరేండి. పాపములో పడకుండా, పాపము జయించాలకుండా దేవుని పిల్లల్ని ఆయన హస్తాల్లో భద్రపరిచేవాడిగా ఉన్నాడు. కాబట్టి అటువంటి భద్రపరచబడిన అనుభవంలో నువ్వు ఉన్నావా? దేవుని హస్తాల్లో, దేవుని పిల్లలు ఎప్పుడు ఆయన హస్తాల్లో భద్రపరచబడుతూ ఉంటారు. వారు పాపం చెయ్యరు, చెయ్యజాలరు. కాబట్టి అటువంటి 4 అనుభవాల్లో దేవుని పిల్లలు ఉంటారు. మొదటి అనుభవం ఏంటంటే దేవుని పిల్లలు ఎలా ఉంటారు? నిరీక్షణ కలిగిన అనుభవంలో ఉంటారు. నిరీక్షణ కలిగిన వారు సంతోషంగా ఉంటారు. రెండోది దేవుని పిల్లలు ప్రేమ అనే అనుభవాన్ని కలిగి ఉంటారు. మూడవది దేవుని పిల్లలు విశ్వాసం, దేవుని సంపూర్ణంగా విశ్వసిస్తారు. 4వది దేవుని పిల్లలు పాపం చేయరు, చేయజాలరు. ఆయన హస్తాల్లో భద్రపరచబడి ఎటువంటి శోధనకి లొంగేవారిగా ఉన్నారు. కాబట్టి అటువంటి అనుభవాల్లో దేవుని పిల్లలు ఉండాలి. ఈరోజు నేను దైవ పుత్రులారా అని పిలుస్తున్నప్పుడు మీరు పలికే వారిగా ఉండాలి. మీరు అపవాది తండ్రిగా కాకుండా దేవుని పిల్లలుగా మారడానికి ఒక మార్గాన్ని ఇచ్చాడు ఆయన. ఆయన అంగీకరించాలి, విశ్వసించాలి, ఆయన రక్తంలో కడగబడాలి, ఆయన పిల్లలుగా మార్చబడాలి. కాబట్టి అలా మార్చబడిన అనుభవంలో మీరేం చేయాలంటే దైవ పుత్రులారా అని పిలిచినప్పుడు పలికే అనుభవంలో ఉండగలిగిన స్థితిలో ఉండాలి. ఒకవేళ అలా ఉండలేకపోతే ఈ రోజునే మనం మరి ప్రార్థన చేసుకుని ఆరాధన చేద్దాం. ఒకవేళ పిలబడిన అనుభవంలో ఉండి కూడా తండ్రి మాట, తల్లి మాట వినడంలోని తప్పిపోయిన కుమారుడుగా చెప్తూ ఎన్నిసార్లు చెప్తున్నా దూరంగా జరిగిపోతుంటే అటువంటి విషయాల్లో ఒప్పుకొని విడిచిపెట్టి మళ్ళీ మనం సరిచేసుకుంటూ ఆత్మతో సత్యంతో ఆరాధన చేసే వారంగా ఉందాం. మరి సమయంలో పాస్టర్ గారు ఆరాధన చేసిన తర్వాత బ్రదర్ రాంబాబు గారు ఆరాధన చేస్తారు. బాప్తీసం పొందిన ఒక్క నిమిషం ఆరాధన చేసి యూత్కి వెళ్ళండి.
యేసుని రక్తమందు కడగబడి వాక్యంచే నిత్యం భద్రపరచబడి యేసుని రక్తమందు కడగబడి వాక్యంచే నిత్యం భద్రపరచబడి నిష్కలంక పరిశుద్ధులతో చేరద నేను నిష్కలంక